యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. తన సహోదరుడు మరణకరణము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును, అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలనని నేను చెప్పుట లేదు. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఇంతవరకు నాయన గజపతి నగరంలో అత్యల్పుడనైన నీ దాసుని ప్రభువా, నీ సిలువు చాటును మరుగు చేసి మాట్లాడింపజేశారు. స్తోత్రాలు. ఇప్పుడు కూడా నాయన నీ దాసుడు నాయన మరి సురక్షితంగా ఇలా చేరడానికి నీ బిడ్డలతో మాట్లాడడానికి గొప్ప తరుణం ఇచ్చినందుకు వందనాలు. మేము లేచి మా గృహాలకి ఇంకా వెళ్ళకముందే మా కన్న తండ్రి మీరు నాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని సరిచేసి నీ రక్తమాంశములు తీసుకుని భాగ్యము యోగ్యత మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరణకరమైనటువంటి పాపము, ఈ మరణకరమైన పాపములు ప్రధానంగా 3 ఉన్నాయి. ఆ పాపం చేసిన వాడిని గురించి మనం ఎంత ప్రార్థన చేసినా క్షమాపణ దొరకదు. ఈ పాపం చేసిన వాడు పరలోకమైతే చేరడు, నరకానికే గతి. మరి ఎవరు చేస్తారు ఈ పాపము అనంటే సహోదరులేనట. చూసారా, తన సహోదరుడు మరణకరము అంటే యేసుక్రీస్తు వారికి నమ్మిన బిడ్డలలోనే ఎవరో ఒకరో చేస్తారు. ఈ పాపము చేసిన వాడికి క్షమాపణ కూడా దొరకదండి. అంటే వాడు చచ్చి నరకానికి పోవలసిందే. మరి అటువంటి పాపము ఒకవేళ ఎవరిలోనైనా సరే రహస్యంగా అది ఒక నలుసుగా ప్రారంభమై మహావృక్షమై ఏదైనా మనం ఆశించని, అనుకొనని, ఊహించని నరకానికి తీసుకెళ్ళిపోతే, అందుకని మరణకరమైనటువంటి పాపం అంటే ఇక ఆ పాపం చేసిన వాడు చచ్చి నరకానికి పోతాడు అని అర్థం. ఏమై ఉండొచ్చు అనంటే ప్రధానంగా 3. అందులో 3వది నేను చెప్తాను. 3వది చెప్తాను. ఈ కాలములో ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 24:12 చెప్పినట్లుగా అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమవుతుందట? చల్లారిపోతుందట. అవునా? ఎస్, నిజమేనండి. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ప్రేమ చల్లారిపోతుంది, ద్వేషం మాత్రం వేడెక్కిపోతుంది. చల్లారిపోతున్నది ప్రేమ, వేడెక్కేది ద్వేషం అండి. ధనాపేక్ష మరీ ఎక్కువైపోతుంది రోజు రోజుకి. ధనాపేక్ష, దేవుడు కంటే ధనమే దేవుడుగా, దైవముగా ఆరాధించే ప్రజలు తయారవుతున్నారు. డబ్బు కోసం ఎంత నీచమైన పనికైనా దిగజారిపోయేటటువంటి వారు
ప్రస్తుత కాలంలో పరిస్థితిని బట్టి చూడగలుగుతున్నాం. ప్రియులారా, డబ్బు కోసం ఎంత నీచమైన పనే కాదు, ఎంత ఘోరమైన అకృత్యానికైనా పాల్పడడానికి సిద్ధంగా ఎగబడుతున్న ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ అక్రమాలని చూచి ప్రేమ అనేది కూడా చల్లారిపోతున్న ఈ దుర్దినాలు చెప్పొచ్చు, ఈ కడవరి దినాలు కదా. కనుక మనం ఎలా ఉండాలి? ఒకవేళ ఈ భయంకరమైనటువంటి స్థితిగతులలో ఇటువంటి స్వభావం కలిగిన ఈ మనుషుల మధ్య మనము నివసిస్తుండగా, యేసు రక్తము చేత కడగబడి యేసు కృపను బట్టి నీతిమంతులుగా తీర్చబడిన క్రీస్తు సాక్షిగా, విశ్వాసిగా నువ్వు నేను ఎలా ఉండాలి? మనం చర్చికి ఎందుకు వస్తాం? పరలోకం వెళ్ళాలని, నరకం అనే చోటుకి వెళ్ళకూడదని. మరి చర్చికి వెళ్ళాలని అనే ఆశతో వస్తున్న మనము మన జీవితాంతం తర్వాత మనకు నరకమే ప్రాప్తిస్తే అలా ప్రాప్తించకూడదు. ఎవరికి, నా శత్రువులు కూడా అటువంటి స్థితిగతి రాకూడదు. మరి మరణకరమైన పాపం అనేది ఒకటి ఉంది కదా, అది సహోదరులలోనే జరుగుద్దట. మరణకరమైన పాపం ఒకటే కాదండి, దానికి సంబంధిత ఆ కోవకు చెందిన పాపాలు ఉన్నాయి. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. టేక్ ఈజీగా తీసుకోకండి. ఏదో ఆదివారం వచ్చేసారు, పాస్టర్ గారు 4 మొక్కలు చెప్పేశారు, 2 మొక్కలు నా బుర్రకెక్కించేసుకున్నాను, కలిగిన కానుకేసాను, నేను వెళ్ళిపోతాను అని రొటీన్గా ఆలోచించి రావద్దు. చాలా సీరియస్గా, ఇది సీరియస్ మ్యాటర్. దేవుడు మనతో అంత్యకాలం అందున్న సంఘముతో మాట్లాడుతున్న మాట. కాబట్టి మరణకరమైనటువంటి పాపము, 10 మంది ఆ వ్యక్తి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దేవుడు క్షమించడు. అరిచి గీబెట్టిన, కన్నీరు కార్చిన దేవుడు క్షమించడు ఆ పాపం. వారు నరకానికి వెళ్ళాల్సిందే. అంటే మనం అనుకోవచ్చు వ్యభిచారం అని, లేదా దొంగతనము, నరహత్య, విగ్రహారాధనని. వీ పాపాలే. చాలామంది పిల్లరా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. అది పాపములా కనిపించదండి, కానీ అది చాలా డేంజర్. అది పాపమే. అదేంటంటే ఇదిగో యోధా పత్రిక 11వ వచనంలో చెప్తుంది చూడండి. యోధా పత్రిక 11. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతము పరిగెత్తిరి. కోరాహు చేసినట్లు, అదండి ఈ 3వ ముక్క నేను చెప్తున్నా. కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. జాగ్రత్తగా వినండి. కోరాహు చేసినటువంటి తిరస్కారం. కోరాహు, అబీరాము, దాతాను వీళ్ళందరూ కూడా అరణ్యములో తిరస్కరించారు. కోరాహు కాలం ఏంటండి గుర్తుందా? పాత నిబంధన కాలం. పాత నిబంధనలో మోషే నాయకత్వములో నడిపించబడుచున్నటువంటి ఇజ్రాయేలు జనాంగం. అప్పుడు మోషే నాయకత్వాన్ని, మోషే నడిపింపును ఏం చేశాడట? కోరాహు తిరస్కరించాడట. తిరస్కరించి ఏమయ్యాడట? పరలోకం పోయాడా?
నశించిపోయాడట. ఎలా నశించిపోయాడు? భూమి తన నెర విడిచి దాతాను, అబీరాము, కోరాహు వారి సంపాద్యమంతటిని, సంబంధులందరినీ మృంగివేసననుంది. వారు చేసిన పాపం ఏంటండి? వ్యభిచారమా, దొంగతనమా, నరహత్య కాదే. ఎందుకు వారు నరకపాత్రులయ్యారు? ఎందుకు నరకపాత్రులయ్యారు అంటే తిరస్కారం, తిరుగుబాటుతనం. ఇది ప్రకటన గ్రంథానికి ముందు గ్రంథమైన యోధా గ్రంథములో రాయబడింది. యోధా పత్రికలో. ప్రకటన గ్రంథం యుగాంత గ్రంథం అని చెప్పుకోవచ్చు. యేసు రెండవ రాకడలో సంఘం ఎత్తబడేటటువంటి సంగతులను గూర్చి రాయబడిన గ్రంథం అని చెప్పుకోవచ్చు. సంఘం ఎత్తబడాలంటే ఇదిగో యోధా పత్రికలో జరుగుతున్న భయంకరమైన మరణకరమైనటువంటి తిరస్కారం అనే పాపము కూడా విశ్వాసిలో ఉండకూడదు అని హెచ్చరిస్తున్నాడు. ఏం చేశాడు కొరాహు అంటే? మోషే నాయకత్వాన్ని ఎదిరించాడు. ఏమయ్యా, నువ్వు మాకు నాయకుడివా? మాకు ఆ మాత్రం జ్ఞానం లేదా? 10 మందిలో మాకు గౌరవం లేదా? ఉంది, మాకు గౌరవం ఉంది. మేము కొంతమంది సమాజానికి పెద్దలమే, కుల పెద్దలమే. నువ్వు నడిపిస్తే మేము నడిచేదేటి? పెద్ద చెప్పొచ్చావు కానీ నువ్వు మాకు నాయకుడివా? అబ్బో, ఈ నాయకుడటండి, ఈ నాయకత్వానికి గట మేము లోబడాలట, ఈయన మాట గట మేము లోబడాలట అని మోషే నాయకత్వాన్ని తిరస్కరించాడట. అటువంటి వారు ఈ చివరి దినాలలో ఎక్కడుంటారట? లోకంలోనా, సంఘంలోనా? ఒకవేళ అటువంటి వారు ఉంటే అది మరణకరమైన పాపం. వారి కొరకు మనం ఎంత ప్రార్థన చేసినా ఆ పాపానికి విరుగుడు దొరకదు, క్షమాపణ రాదు. ఎందుకంటే మోసే నాయకత్వానికి తిరస్కరించినటువంటి కోరాహు తన సంబంధులందరూ కూడా నశించిపోయారట. అంటే నరకానికే పోతారు. మనం ఇంతవరకు తిరస్కరించుట, తిరుగుబాటు చేయుట అని పెద్ద పాపం కాదనుకొని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నాం. పాపం అంటే వ్యభిచారం ఒకటే అనుకున్నావు, నరహత్య ఒకటే అనుకుంటావు, దొంగతనం ఒకటే అనుకుంటున్నావు, విగ్రహారాధన ఒకటే అనుకుంటున్నావు. దానికంటే నువ్వు టేక్ ఇట్ ఈజీగా తీసుకున్న పాపాలే మరణకరమైన పాపముగా మారి నువ్వు పరలోకము చేరకుండా అడ్డుపడే దొంగ మెట్టలుగా మారిపోతాయి. అవి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లారా. తిరస్కారం అనేది నాయకుని మాట లోబడకపోవడము, ఎదిరించడం, పెద్ద చెప్పొచ్చాడులే అనేది నా కోసమైతే చెప్పట్లేదు. కానీ ఒకవేళ నువ్వు నరకానికి వెళ్ళిపోతే మళ్ళీ ఎలా ఉంటారట వాళ్ళు? చదవండి, 11వ వచనం కంటిన్యూ చేయండి, యోధా పత్రిక. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గములో నడిచిరి. ఉపమానము, స్తుతి చదువమ్మ, కంటిన్యూ చేసి దాటేయి. అది దాటియండి అమ్మా. నశించిరి తర్వాత వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు. చూసారా అమ్మ? వినండి, నిర్భయముగా చెప్పాలి, మీతో సుభోజనము చేయొచ్చు. అంటే నాయకత్వాన్ని ఎదిరించేస్తాడు. ఏం చెప్పావు లేవయ్యా,
గొప్ప చెప్పొచ్చావు అని నీ నాయకుడిని, నీ సంఘ కాపరిని, లేదా మీ పాస్టర్ గారిని, మీ ఆత్మీయ తండ్రిని ఎదిరించి, తిరస్కరించి, ద్వేషించి, దూషించి మళ్ళీ నిర్భయముగా, అంటే యాక్చువల్ భయపడాలి కదా. ఏమంటారు? మోషేను ఎదిరించి, అహరోనును మిర్యాము ఎదిరించి మాట్లాడి దేవుడు ఏమన్నాడు తెలుసా? మా సేవకుడైన మోషేను గురించి మీరు భయపడరా అన్నాడు ఆయన. భయపడాల్సి ఉంది. కొరాహు, దాతాను, అబీరాము వీళ్ళందరూ మోసే నాయకత్వానికి, మోషేకు అలా భయపడకుండా కాలర్ ఎగరేసుకొని వార విరిసి పెద్ద అని ప్రవర్తిస్తారట. ఎవరి లక్షణం ఇది? నాశనమయ్యే వారి లక్షణం. ఎవరి లక్షణం ఇది? మరణకరమైన తిరస్కారం అనే పాపము చేసిన వారి లక్షణం. అర్థమవుతుందా? వారు నిర్భయముగా మీతోనే కలిసి ఉంటారు. అరే, నాయకుడిని ఎదిరించాను, మోషేని ఎదిరించాను, తిరస్కరించాను, లెక్కలేదన్నాను అనే భయం ఉండదట. నిర్భయముగా టేక్ రీజన్ని మర్చిపోతారు. తిరస్కరించింది కూడా చాలా డేంజర్. ఆఖరికి దేవుడు వాళ్ళ సంబంధులందరినీ, కుటుంబీకులందరినీ భూమి నోరు తెరిచి మింగేసి చనిపోయారు ప్రాణాలతోనే. కానీ కోరాహు కుమారులు బ్రతికారు. అది వేరే చరిత్ర, మీకు చాలాసార్లు చెప్పాను. కనుక మరణకరమైనటువంటి పాపాలలో తిరస్కారం లేదా తృణీకరించుట లేదా తిరుగుబాటు చేయుట, అది విశ్వాస జీవితంలో ఈ కడబరి కాలంలో ఎక్కువైపోద్దట. అది బహుశా ఎవరిలో కూడా అవ్వకూడదు ఆ తిరస్కారం. అర్థమవుతుందండి? గమనించండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 25వ వచనాన్ని చదవండి ఒకసారి. చూసారా? నిరాకరించుట, తిరస్కరించుట, తిరుగుబాటు చెయ్యుట మరణకరమైన పాపం. జాగ్రత్త. నీకు బుద్ధి చెప్పుచున్నటువంటి, చెప్పాలి గట్టిగా చదవండి. 12:25 హెబ్రీయులకు రాసిన పత్రిక. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండున్నట్లు చూచుకొనిడి. ప్రిల్లారా, మీ సంఘ కాపరి. బహుశా మీరు ఇలా అనవచ్చు, అప్పుడెప్పుడో జరిగిపోయింది కదా పాస్టర్ గారు. కొరాహు వారు స్నేహితులు అందరూ కూడా ప్రాణాలతోనే భూమి నోరు తెరిస్తే వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఎందుకంటే ఆ విషయం చెప్తారు? నేను చెప్పలే. పరిశుద్ధాత్మ దేవుడే ప్రకటనకు ముందు ఉన్న యోధా గ్రంథములో హెచ్చరిస్తున్నాడు. ఒక నాయనా, నువ్వు సంఘంతో పాటుగా ఎత్తబడాలి అంటే, నువ్వు నరకానికి వెళ్లకుండా ఉండాలంటే, నువ్వు నశించి యుగయుగాలు దేవునికి దూరమైపోకుండా ఉండాలి అంటే ఈ బుద్ధి నీలో ఉండకూడదు. తిరస్కారం. నీ సంఘ కాపరే ఇప్పుడు నీ నాయకుడు, మీ ఆత్మీయ తండ్రి, నిన్ను నడిపించేటటువంటి నాయకుడు. తన మాట నువ్వు ఏ విధంగా తీసుకుంటున్నావు? టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే నువ్వు ఏ కోవలోకి వస్తావంటే వారు నిర్భయముగా మీతోనే కలుస్తారు. పాస్టర్ గారిని దూషిస్తారు, అదేం పెద్ద తప్పేటి? మా అన్నయ్యే కదా, మా అల్లుడే కదా, మా తమ్ముడే కదా, మా కొడుకే కదా, మా మనవడే కదా, మా తాతే కదా. నిర్భయముగా మహాత్ములను దూషించి భయపడరు. దానివల్ల మీలో ఏం కలుగుద్దట? నేను చేసినది ఇది తప్పు కాదు, తప్పు కాదు
అనే మనస్సు వస్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ లేఖనం? నీకు బుద్ధి చెప్పుచున్న వాణ్ణి అని చెప్తున్నాడా లేదా? నిరాకరించి తిరస్కరించి తిరుగుబాటు చేసిన వ్యక్తి ఎవరు? కోరాహు. వాడు ఏమయ్యారు? నరకానికి వెళ్ళిపోయారు కదా. అంటే ఇక్కడ కోరాహు చేసిన పాపాలు ప్రస్తుత కాలం సంఘములో ఉంటుందంటే మోషే నాయకత్వాలు కూడా ప్రస్తుతం ఉంటుందని అర్థమవుతుందా మీకు? కోరాహు తిరస్కారము, కోరాహు పాపము సంఘములో ఉందంటే మోషే నాయకత్వము కూడా సంఘములో ఉండి తీరాలు ఉంటుంది అని అర్థం. కాబట్టి నీ సంఘ కాపరి మాటను నువ్వు ఏ విధంగా తీసుకుంటున్నావు? మా అన్నయ్యే కదా, నథింగ్, అలా ఎప్పుడు తీసుకోక. ఇక్కడ నీకు ఇంకా ఏం చెప్తుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13:7 మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా వారి విశ్వాసమును అనుసరించుడి, వెంబడించండి. అంటే దాని అర్థం ఏంటి? నాయకుడు ఎవరు? మోషే. అనుసరించాల్సిన అనుసరుడు ఎవరు? కోరాహు. అవునా? ఉన్నారా లేదా? కానీ ఇలా అనుకోవచ్చు, ఇది మోసేటి నేనేటి, ఇద్దరు ఒకటే. ఎందుకంటే అందరూ యేసు రక్తం చేత కడగబడిన వాళ్ళమే. నా తల మీద యేసు రక్తం ఉంది, నీ తల మీద యేసు రక్తం ఉంది. నువ్వు యేసయ్య తమ్ముడు, నేను యేసయ్య చెల్లిని, యేసయ్య తమ్ముడిని. ఇంకా నీకు నాకు తేడా ఏముంది? కాబట్టి నువ్వు నాకు లోబడాలి, నేను నీకు లోబడాలి. అదే కదా, నేను నీకు లోబడతాను, నువ్వు నాకు లోబడాలి. అంతే, అయిపోయింది. ఇంకా తేడా ఏముంది? నువ్వు నాకు లోబడ్డావు అనుకో, అప్పుడు నేను నీకు లోబడతాను, అంతే. మీ ఇంటికి అంత దూరమా, మా ఇంటికి కూడా అంత దూరమే కదా అని అనుకుంటున్నావు. ఇక్కడ ఏం చెప్తుంది లేఖనం ఏంటంటే, మోషే అనగా నాయకుడు, కోరాహు అనగా అనుచరుడు, అనుసరించాల్సిందే. మళ్ళీ వాళ్ళందరూ ఇద్దరు కలిపి దేవుడి బిడ్డలే, అవునా కాదా? కాబట్టి కనాను దేశము చేరేంత వరకు కూడా దేవుడు నియమించిన నాయకుని నాయకత్వాన్ని తిరస్కరించకుండా, తిరుగుబాటు చేయకుండా తన మాట విని అనుసరించండి. ఉందా లేదా అక్కడ? వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసమును అనుసరించుడి. అనుసరించమన్నాడా? తిరస్కరించమన్నాడా? ఇంకా 17వ వచనం చదవండి ఒకసారి. 13:17 హెబ్రీ. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని, ఏ పని? మిమ్మల్ని కాయుచున్న పని. మిమ్మల్ని కాచి ఆయన వచ్చిన తరువాత ఇన్ని ఆత్మలు ప్రభువా అని లెక్క అప్పజెప్పవలసిన పని మీ పైన నాయకుడుగా ఉన్న కాపరి, పాస్టర్ గారు, బోధకుడు, ఉపదేశకుడు చేస్తుంటే మీరు ఎలా ఉండాలి? వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. చాలు. కాబట్టి ఏం చేయాలి? వారికి మాట విని వారికి లోబడి, ఎలాగ ఆనందముతో చేయున్నట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మాట వినడమే తప్ప, లోబడి ఉండడమే తప్ప తిరుగుబాటు చేయడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు నియమించాడు గనుక. ఏం దేవుడు నియమించాడులే, దేవుడు నన్ను ప్రేమించలేదా, నా ప్రార్థన విని మన జ్వరం తగ్గించలేదా, మన ప్రార్థన విని అల్లావిడికైతే
చక్కని సుఖమైన డెలివరీ కూడా దేవుడు ఇచ్చాడు. నా ప్రార్థన విని దెయ్యం కూడా వెళ్ళగొట్టాడు. కాబట్టి నువ్వు నేను సమానమే అని నువ్వు తక్కువ అంచనా నాయకుడి కోసం వేయకూడదు. అది నీకు క్షేమము కాదు. ఆ చులకన భావన వచ్చింది కాబట్టే తాను చేస్తున్నది తప్పు కాదు అనుకొని ఆఖరికి తిరస్కారము తిరుగుబాటు చేసి సర్వనాశనమై మరణకరమైన పాపము చేసి నరకానికి పోయాడు కోరాహు. ఈ చివరి దినాలలో అదేంటండి పెద్ద పాపమా, ఇది వ్యభిచారమా? కాదు కదా. అరే దానికంటే సీరియస్ ఇది. వింటున్నారా అమ్మలారా, అయ్యలారా, అక్కలారా, చెల్లెల్లారా, నా ప్రియ దేవుని బిడ్డలారా వినండి. తిరస్కరిస్తే మీ హృదయాలలో వెంటనే తుడిచేసుకోండి. మీ సంఘ కాపరి నేనే. అర్థమవుతుంది. ఏ కాపరి పట్ల ఆ భావం ఉండకూడదు. ప్రధానంగా మిమ్మల్ని నడిపిస్తున్న ఆత్మీయ నాయకుడు, సంఘ కాపరి నేను. నా మాట మీరు వినాలి. ఒకవేళ ఎందుకు వినాలి, ఎందుకు లోబడాలి? తప్పు చేస్తే వాక్యము ద్వారా గద్దిస్తాడు, లేదా పర్సనల్గా గద్దిస్తాడు. అవసరమైతే ఇది అడుగుతాడు, అది అడుగుతాడు. అంతే తప్ప నిర్లక్ష్యంగా నీ కాపరి కోసం ఉద్దేశించావా, తిరస్కార బుద్ధి నీలో స్టార్ట్ అయితే నా బాధ ఏంటంటే ఒకవేళ అది మరణకరమైన కఠినమైన పాపంగా మారిపోయి శాశ్వతంగా దేవునికి దూరం అయిపోతే నేను కూడా తట్టుకోలేను. కాబట్టి మీ సంఘ కాపరి మాట వినండి. వేదన, బాధ, దుఃఖం కూడా అర్థం చేసుకొని మాట విని లోబడండి. మీరు దీవించబడతారు. గ్యారంటీ చెప్తున్నాను కదా. కాబట్టి దేవుడు ఈ వాక్యం మిమ్మల్ని హెచ్చరించింది అనుకుంటే మీ హృదయాలలో నీ సంఘ కాపరి పట్ల ఎప్పుడైనా ఏ మాట అయినా చెప్పారులే పెద్ద అని అనుకున్నావా? నేను వినను, నేను అనుకున్నదే చేస్తాను అని అనుకున్నావా? జాగ్రత్త. మీ పైన నాయకులుగా ఉన్న నీ కాపరి మాటను విని లోబడాలి. అదే విధి. అది నీకు నాకు మేలు, సంఘాన్ని అంతటికీ మేలు. ఎందుకంటే దేవుడు నియమించాడు కనుక. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జ్యోతిర్మయుడా, ఉన్నవాడా, అనువాడా, మరణకరమైన పాపములలో ఇది చివరిది నాయన. కాబట్టి